హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకైతే రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మన రిజల్ట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా అనేసి దానికి సంబంధించి కూడా క్లారిటీ అనేది ఇస్తాను. సో చాలామంది వీడియోస్ అనేది చేశారనమాట ఈరోజు రిజల్ట్స్ అనేది వస్తాయి అనేసి. సో చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు, లైక్ అంటే బ్రో ఈరోజు రిజల్ట్స్ అంటున్నారు, ఇది నిజమేనా కాదా అనేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వీడియోలో అయితే ఒక క్లారిటీ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చిందా రాలేదా అండ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, సో దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా నేను మీకు రివీల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మాక్సిమం ఆ యొక్క డేట్స్లో అయితే వస్తుంది. సో నేను చాలా రీసెర్చ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఈ యొక్క 10th క్లాస్ వీడియోస్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటూ ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేది సప్లీ రిజల్ట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తారా, లైక్ అంటే గూగుల్లో చూస్తున్నట్లయితే గూగుల్లో అయితే ఇలా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో గూగుల్లో అయితే ఇలా చెప్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే సో నార్మల్గా యూట్యూబర్స్ చూస్తారా, సో ఏదేదో అప్డేట్స్ అనేది ఇస్తున్నారు, మీ యొక్క బుర్ర అనేది తినేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు రిజల్ట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అనేది రాలేదు. సో మీరైతే కొద్దిగా చూసుకోండి. అంటే నేను పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేసి నేను వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకున్నట్టయితే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాంటప్పుడు మీకు ఎలా రిజల్ట్స్ అనేది ఈరోజు వచ్చేస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. చాలామంది అంటే నన్ను ఒక్కరు అడిగింటే నేను ఊరికే లైట్ తీసుకునేవాడిని. బట్ పదే అందరూ అడుగుతున్నారు అనమాట, బ్రో ఈరోజు రిజల్ట్స్ అనేసి. ఇంకా కొంతమంది అయితే కొద్దిగా ఫోన్ చేసి బ్రో ఇలా అనేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. అండ్ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే బ్రో నేను ఫెయిల్ అయిపోయాను బ్రో, అంటే ఏదో వెబ్సైట్లో చూశాను నేను ఫెయిల్ అయిపోయాను, సో ఏంటి బ్రో 14 మార్క్స్ వచ్చాయి అనేసి అడుగుతున్నారు. సో ఏంటంటే మీరు ఏది పడితే అది ఆ యొక్క వెబ్సైట్లో చూసేసి మీరు మూడ్ ఆఫ్ అవ్వడం, సో ఇలాంటిది మీ యొక్క ఇష్యూస్ ఏం పెట్టుకోకండి. మీరు మంచిగా ఎగ్జామ్ అనేది రాసేటే మిమ్మల్ని అయితే పాస్ అనేది చేస్తున్నారు. సో ఎవరైతే చెత్తలా రాశారో వాళ్ళైతే ఫెయిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను, పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తున్నారు, ఎంతమంది పాస్ ఎంతమంది ఫెయిల్ ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియో అనేది చేశాను. అదైతే ఎవరన్నా చూడకున్నట్లయితే చూసాను కదా. అదైతే యాక్చువల్లీ ఒక 10 minutes అయితే ఉంటుంది. 10 minutes కదా, సో దాన్ని అయితే చూసేయండి. అంటే మీరు ఎంటర్టైన్మెంట్కు ఎలాగో అంటే టైం అనేది స్పెండ్ చేస్తారు కదా, దీనికి ఒక 10 minutes కాబట్టి అదైతే వీడియో అనేది చూసేయండి. అండ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే వస్తాను కదా, దీని అయితే చూడండి, లేదంటే నేను నార్మల్గా చెప్పేస్తాను. సో దాన్నైనా చూడండి గైస్. ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అంటే సో అతి తొందరలోనే మనకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. మ్యాక్సిమం అంటే పేపర్ వాల్యుయేషన్ అయిపోయినాక మనకైతే ఒక 10 to 20 daysలో అయితే మనకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. అలా మనము చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ డేట్స్ మనము నార్మల్గా చూసుకున్నట్లయితే సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరిగాయి, సో 24th నుంచి 3rd దాకా అయితే ఎగ్జామ్స్ అనేది జరిగాయి కదా. సో దాని నుంచి అలా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు 24th నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది జరిగాయి కదా. సో అలా మనము క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఒక 10 or 20 daysలో అయితే మనకు రిజల్ట్స్ అనేది వచ్చేయాలి. సో అలా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 24th లేదంటే 25th లేదంటే 26th ఈ యొక్క డేట్స్లో అయితే వస్తాయి అనేసి నేను ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా నేను యాక్చువల్లీ అప్డేట్ రిలీజ్ అనేది చేసేసాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా మనకు. సో గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అంటే 1st or 2nd or 3rd ఈ యొక్క డేట్స్లో అయితే మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది వచ్చేయచ్చు అనమాట. ఎందుకు అంటే సో కొద్దిగా డిలే అనేది అవుతుంది అనేసి న్యూస్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో, సో దాని నుంచి కొద్దిగా డిలే అనేది అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, ఒక గ్రేట్ డే. అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మీకు వీడియో అనేది చేస్తాను అనమాట. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయాలో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్, ఒక గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.